హాయ్ ఫ్రెండ్స్, ఇది వైండింగ్ కోరు మినీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మోటార్ వైండింగ్ కోర్ అనమాట. దీని డీటెయిల్స్ మనం పాత వైరు ఊడబిక్కొని డీటెయిల్స్ రాసుకుందాం. ఇవైతే స్టార్టింగ్ 820 టర్మ్స్ ఉన్నాయి. ఇవి మళ్ళీ నెక్స్ట్ మనకి అడుగున ఉండేది రన్నింగ్ కాబట్టి ఆ రన్నింగ్ కట్ చేసుకొని మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం పేపర్ అనేది కూడా రెడీమేడ్గా ఉండదు. రెడీమేడ్ మనం మామూలుగా పెట్టుకోవడమే మిలక్స్ పేపర్తోని. చూడండి 17 mm అన్నమాట కోరు. రన్నింగ్ కట్ చేశాను, రన్నింగ్ కౌంటింగ్ వేసాను. చూడండి ఐడి వచ్చేసి 48 mm మనకి ఐడి ఉంది. కాయిల్ చుట్టుకోవాలి ఫ్రెండ్స్. మినీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మోటార్ వైండింగ్ అన్నమాట. మనము 16 స్లాట్ అనమాట. స్లాట్లు కౌంట్ చేసుకోవాలి. 16 స్లాట్ మినీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మోటార్ వైండింగ్ డేటా అనమాట. చూడండి ఇవైతే మనం చిన్న ఫార్మాలో చుట్టామన్నమాట. మనం కాయలు అయితే చుట్టేసుకున్నాం. రన్నింగ్ వచ్చేసి 850 టర్మ్స్. R1 సెట్ 37 గేజ్. SWG స్టాండర్డ్ వైర్ గేజ్ మాత్రం 37 అనమాట. మనకి సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఎక్కుతుంది. మనకి 1 to 4 పిచ్లో కూర్చుంటుంది కాయిలు. మొత్తం అంతే ఉంటాయి అన్నమాట. 8 కాయిలు అలానే 1 to 4 పిచ్లో ఉంటాయి అన్నమాట. మనం ఎక్కించేటప్పుడు 7 mm మిలక్స్ పేపర్ పెట్టుకోవాలి. ఎక్కించిన తర్వాత దాన్ని కొంచెం ఫినిషింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మనకి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మనం కాయిల్ ఎక్కించాము. లెంత్ ఎక్కువైనా కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మళ్ళీ స్టార్టింగ్ కూర్చోవాలి. ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే రన్నింగ్ కొంచెం సైజు ఎక్కువనే ఉండాలి. చూద్దాం. మనమైతే R1 సెట్, R2 సెట్ ఎక్కించాలి. S2 సెట్ మనకి కనెక్షన్ అనేది టాప్ టు టాప్ రావాలన్నమాట. మనకి వేరే ఆపోజిట్లో రావాలి. ఆపోజిట్ టాప్ కనెక్షన్ రావాలన్నమాట. అది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. కనెక్షన్ వైర్లు అనేవి మారుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టాప్కి టాపు, బాటం అలా చూసుకుంటూ వైండింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా కనెక్షన్ అనేవి కరెక్ట్గా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే మనం S2 సెట్ కూడా ఎక్కించాము. దానికి మిలక్స్ పేపర్ అనేది పెట్టేసుకోవాలి. ఇది 1440 RPM అన్నమాట. మనకి హై స్పీడ్ కొన్ని ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అన్నీ ఇలానే ఉంటాయి. మినీ కానీ పెద్దది కానీ ఏదైనా కూడా 1440 RPMలోనే ఎక్కువగా వస్తాయి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు. చూడవచ్చు మనమైతే ఈ విధంగా వైండింగ్ చేసాము. 4 కాయిలు ఉంటాయి అన్నమాట. 4 కాయిలు రన్నింగ్ సేమ్ కనెక్షన్ మంచిగా వచ్చేలాగా ఎక్కించుకోవాలి. కనెక్షన్ మారితే మాత్రం మళ్ళీ జాయింట్లు వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా టాపు బాటం వైండింగ్ కనెక్షన్ అనేది చూసుకొని మనం వైండింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం R3 సెట్ అనమాట. R3 సెట్, R1 సెట్ ఎక్కించాం, R2 సెట్ ఎక్కించాం, R3 సెట్ అనమాట. ఇలాగా 4 కాయలు ఎక్కిస్తే రన్నింగ్ వైర్ పూర్తవుతుంది. మనకి ఫార్మల్ మీద చుట్టుకుంటే ఈజీగా అవుతుంది. వైండింగ్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది అనమాట.
ఫార్మాల మీద ఇవి లాంగ్ కాయలు చేయదు కాదు ఫ్రెండ్స్. లాంగ్ కాయలు చేయాలన్నా కూడా కొంచెం వైర్ ఎక్కువ పడుతుంది, ఇబ్బందిగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా అంత కరెక్ట్గా రాదు. ఇప్పుడైతే R3 సెట్ ఎక్కించాం. R4 సెట్ మనం ఎక్కించాల్సి ఉంది. మనకి R4 సెట్ ఎక్కించాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం R4 సెట్ కూడా రెడీగా ఎక్కిస్తున్నాం అన్నమాట. సింపుల్గా అంటే సింపుల్గా మనకి R4 సెట్ రన్నింగ్ అయిపోయింది. మనం ఈ విధంగా ఎక్కించుకొని మనకి రెండు వైపులా కాటన్ టేప్ వేసుకోవాలి. కాటన్ టేప్ అనేది రెండు వైపులా తప్పనిసరిగా వేసుకోవాలి. కాటన్ టేప్ వేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ స్టార్టింగ్ అనేది ఎక్కించాలన్నమాట. కాటన్ టేప్ కొంచెం లేట్ అవుతుంది, అది స్కిప్ చేద్దామన్నమాట. దానికి చూద్దాం. అయితే మనం ఇప్పుడు మిలెక్స్ పేపర్ పెట్టేసుకొని 7mm మిలెక్స్ పేపర్ పెట్టేసుకొని చాలా చాలా జాగ్రత్తగా ఫినిషింగ్ అనేది జాగ్రత్తగా చేస్తే తప్ప ఈ స్ట్రేటర్ అనేది కూర్చోదన్నమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్ అయితే చుట్టేసాం ఫార్మాలతో. స్టార్టింగ్ కూడా 1 to 4 పిచ్ అనమాట. టర్మ్స్ వచ్చేసి 820 టర్మ్స్, 37 గేజ్ స్టాండర్డ్ వైర్ గేజు. మనకి వేరే గేజ్ ఏమి ఏదిగా దీనికి వైర్ ఎక్కువ పడుతుంది. మినీ అడ్జస్టర్ ఫ్యాన్ అనమాట. మనకి అడ్జస్టర్ ఫ్యాను పెద్దవి ఉంటాయి, 12mm, 14, 16 అట్లా ఆ విధంగా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. ఇది మినీ అన్నమాట. చూడండి, మనం ఈ విధంగా వైండింగ్ అనేది S1 సెట్ ఎక్కించాం. సేమ్ అలానే మిగతా సెట్లు కూడా ఎక్కించాలి. చూద్దాం, మనం స్కిప్ చేయకుండా చూడండి, మనకు అర్థమవుతుంది. మనం వైండింగ్ ఎక్కించిన తర్వాత దారం వైర్లు విడిపోకుండా దారం ఉంటుంది కదా, దారం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. నెక్స్ట్ కాయిల్ కనెక్షన్ కూడా అర్థమవుతుంది అన్నమాట. కనెక్షన్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది దారం కట్ చేసుకుంటే కానీ టాప్ టు టాప్ వైరు, బాటమ్ టు బాటమ్ వైరు మీకు అర్థమవుతుంది. చూడండి, S2 సెట్ అనమాట. S2 సెట్ కూడా ఎక్కిస్తున్నాం. సింపుల్గా అంటే సింపుల్గా మనకి అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా చేసేస్తున్నాం. వైండింగ్ అయితే ఒక టేప్ వేయటమే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ వైండింగ్ అయితే సింపుల్గా చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం S2 సెట్ ఎక్కించాం. దానికి మిలెక్స్ పేపర్ పెట్టుకోవాలి, ఎందుకంటే వైర్లు విడిపోతాయి, రోటర్ తగులుతాయి, బాడీ షాట్ వస్తాయి, చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే మనం విధంగా వైండింగ్ అయితే చేస్తున్నాం. S2 కూడా అయిపోయింది రన్నింగ్. స్టార్టింగ్ S3 సెట్ అనమాట. S3 సెట్ ఎక్కియాలి. సేమ్ ఫ్రెండ్స్, పిచ్ 1 to 4 అన్నిటికీ 8 కాయలకి 1 to 4 వస్తుంది. ఇది 1440 RPM కాబట్టి ఇది ఫ్యాన్ మోటార్, మినీ ఫ్యాన్ మోటార్ అన్నమాట. వేడి గాలి బయటికి పంపించేది. మనకి మిలెక్స్ పేపర్ అనేది పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కోర్కు వైర్లు బట్టి ఉంటాయి. ఆ వైర్లు కొంచెం గట్టిగా నడితే 37 గేజ్ కాబట్టి మనకి వైర్లు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మనం కాయిల్కి దారం కట్టామంటే వచ్చేసి దారం ఇప్పుకోవాలి.
ఫ్రెండ్స్ చూడండి, మనకి S4 సెట్ అనమాట. S4 సెట్ మనం ఎక్కించాలి. చూడండి, ఎక్కించే సెట్ S4 సెట్ అనమాట. అడ్జస్టర్ ఫ్యాన్ మనకి కాయిల్ ఎక్కిస్తే మనకి వైండింగ్ పూర్తి అవుతుందన్నమాట. వైండింగ్ పూర్తి అయితే మనం నెక్స్ట్ కనెక్షన్ దారం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, సేమ్ ఫిచ్ అయితే ఒకటే ఫిచ్ ఉంటుంది. 1 to 4 ఫిచ్, మొత్తం 1 to 4నే. మనకి టర్మ్స్, స్టార్టింగ్ టర్మ్స్ 820 టర్మ్స్, 37 గేజ్, మొత్తం ఒకటే గేజ్. రన్నింగ్ స్టార్టింగు రన్నింగ్ స్టార్టింగ్కి 30 టర్మ్స్ తేడా ఉంటుంది. ఆ 30 టర్మ్స్ మనకి రన్నింగ్లో ఎక్కువగా ఉంటాయి. చూడండి, మనం సింపుల్గా వైండింగ్ అయితే చేసాం. మీకు ఎలా నచ్చిందో మీకు కామెంట్ పెట్టండి. వైండింగ్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ పెట్టండి. అర్థం కాకపోయినా ఇది ఏంటని అడగచ్చు. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. ఆల్లో పెట్టడం వల్ల మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి వైండింగ్ అయితే అయిపోయింది. ఫినిషింగ్ చేసుకోవాలి, కొంచెం ఒత్తుకోవాలన్నమాట. కాయిల్ మరీ వెనక్కి లేకుండా ఒత్తుకుంటే నీట్గా ఉంటుంది. ఎలా వైండింగ్ చేసామో ఏంటనేది చూడండి. సింపుల్గా అంటే సింపుల్గా చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం దారం వేసుకోవాలన్నమాట. 1 సైడ్ దారం వేసుకొని కనెక్షన్ వేసుకోవాలన్నమాట. మనకి దారం వేసుకుంటే అది వైర్లు అనేవి విడిపోకుండా సింపుల్గా ఉంటాయి. దారం వేసేదైతే మనం స్కిప్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కనెక్షన్ వైపు కనెక్షన్ వేసుకోవాలన్నమాట. మనకి 4 వైర్లు ఉంటాయి. రన్నింగ్ 4 వైర్లు, రన్నింగ్ 2 వైర్లు, స్టార్టింగ్ 4 వైర్లు ఉంటాయి. ఒకటి కామన్ చేసి ఒకటి రన్నింగ్, ఒకటి స్టార్టింగ్ అనమాట. మనకి RYB కనెక్షన్ అనేది ఉంటుంది. ఇది స్పీడ్లో ఉండవు కాబట్టి 3 వైర్ల కనెక్షను. 3 వైర్ల కనెక్షన్తో మనకి 2 కెపాసిటర్ వైర్లు, ఒకటి ఫేసు, ఒకటి రన్నింగ్ అనమాట. చూద్దాం, మనకి ఈ విధంగా కనెక్షన్ వేసుకొని షోల్డరింగ్ చేసుకోవాలన్నమాట. షోల్డరింగ్ ఎందుకంటే లూజ్ కనెక్షన్ అనేది లేకుండా షోల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకోవచ్చు. ఇదైతే షోల్డరింగ్ చేశాను. ఇదంతా లెంత్ అవుతుందని చెప్పేసి దాన్ని స్కిప్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం దారం వేసుకోవాలి. మనం కనెక్షన్ కట్టుకున్నాం, దారం వేసుకోవాలి. టోటల్గా మొత్తం దారం వేసుకొని ఫినిషింగ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దారం వేస్తున్నాం. అయిపోవచ్చిన దారం మీకు చూపించాలి కాబట్టి దారం కూడా కొంచెం తీసాను, లేదంటే లెంత్ అవుతుంది కాబట్టి షార్ట్గా మనం వీడియో చేయాలనుకున్నాం. మనకి ఓన్లీ 14 నిమిషాలన్నర వరకే మనకి ఈ వీడియో ఉంది. చూడండి, ఈ విధంగా మనకి దారం అనేది రౌండ్ ఆఫ్గా మొత్తం వేసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు. మనకి దారం వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూద్దాం, దారం అయితే వేసేసాం. మనకి చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది.